చూసి ఆశ్చర్యపోతుంది. చిన్న బాబు 16 ఏళ్ల వయసు కూడా ఉండదు. స్కూల్లో ఇంకా ఇదంతా కాదు అని ఫిక్స్ అయిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న ఒక రోజు పిలుస్తాడు, తమ్ముడు చనిపోతున్నట్టు ఫీలింగ్ కలిగితే, అరే చనిపోతే ఏమవుతుంది అంటే చూసేసరికి శ్వాస ఆగిపోయింది, కాళ్ళు చేతులు కదులుతలేవు. మౌనమే ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది. మౌనమే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కి మరి ఆ కొండ మీద దిగేటట్టు చేసింది. ఆ శూన్య స్థితిలో ఒక పేరు లేదు, ఒక నామం లేదు, ఒక రూపం లేదు, అన్నిట్లో ఉన్న వాళ్ళ ఆత్మ అయినప్పుడు సో వేరే వాళ్ళని ఎట్లా ద్వేషిస్తాం? వేరే వాళ్ళని ద్వేషించామంటే మనల్ని మనం ద్వేషించు. ఇప్పుడు చనిపోయిందంటే అవునా అని సింపుల్ గా చెప్తాడు ఏంటి? ఒక్క ఎమోషన్ కూడా లేదు లోపల. కూర్చున్న తర్వాత వీళ్ళు అడిగిన క్వశ్చన్ మాయమైపోతుంది, లేకపోతే వీళ్ళకి లోపల ఆన్సర్ వచ్చేస్తారు. నేను చనిపోయినా కానీ నేనున్నా, నా ఇంద్రియాలు పనిచేస్తలేవు, నా కాలు చేతులు పనిచేస్తలేవు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. అందరికీ నమస్కారం. రమణ మహర్షి అంటేనే ఒక్కటే గుర్తొస్తుంది, నిన్ను నువ్వు తెలుసుకో. రమణ మహర్షి అంటే ఇంకొకటి గుర్తొచ్చేది మౌనం. రమణ మహర్షి అంటే ఇంకొకటి గుర్తొచ్చేది ఆత్మానందం, సింప్లిసిటీ. తమిళనాడు ప్రాంతం తిరుచలి గ్రామంలో 1879 డిసెంబర్ 30 తేదీన రెండవ సంతానంగా జన్మిస్తాడు రమణ మహర్షి. జన్మించిన తర్వాత 12 సంవత్సరాలకు తండ్రి మరణిస్తాడు. అందరు చిన్నపిల్లల్లాగానే సాధారణమైన జీవితం గడుస్తుంది. ఏదో పెద్దగా మహిమలు లాంటివి అలా ఏం లేకుండా సాధారణంగా సింపుల్ అబ్బాయి లాగానే జీవనం కొనసాగిస్తూ ఉంటారు అంటూ. అప్పుడు తండ్రి మరణం అయింది కదా, మరి ఎట్లా చేయాలి అని చెప్పి వాళ్ళ అన్నతో కలిసి అక్కడ ఆ తిరుచలి గ్రామం నుంచి మదురై గ్రామానికి వెళ్ళి అక్కడ అమెరికన్ స్కూల్లో మంచి విద్యాభ్యాసం కోసం జాయిన్ చేస్తారు రమణ మహర్షిని, వాళ్ళ అన్నను. సో అక్కడ చదువుతా ఉంటారు. కాకపోతే రమణ మహర్షికి చిన్నప్పటి నుంచి చదువుల పైన అంత ఆసక్తి ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండేవాడు అన్నట్టు. అప్పుడు ఎట్లా అంటే బుక్స్ చదవడం, ధ్యానం చేయడం ఇదే ఉంటుంది అన్నట్టు. ఇంకా రమణ మహర్షి పడుకుంటే గాఢ నిద్రలోకి వెళ్ళాడట. ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళాడట అంటే ఎవరు నచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఇట్లా ఊపినా గానీ అసలు ఇవ్వకపోయేదట. ఒక్కొక్కసారి తీసి పక్కనెత్తేసినా గానీ అసలు అటు ఇటు ఉలుకు పలుకు లేకుండా ఉండేదట. అంత గాఢమైన నిద్రలోకి వెళ్ళేదంట. తర్వాత ఒకరోజు వాళ్ళ రోడ్డు పైన వెళ్తుంటే వాళ్ళ ఒక బంధువు ఉంటాడు కదా, రిలేటివ్, రోడ్డు మీద వెళ్తుంటే ఎటెళ్ళు వస్తున్నారు అని రమణ మహర్షి అడుగుతారు. ఎటెళ్ళు వస్తున్నావు అంటే అరుణాచలం వెళ్ళొస్తున్నా అంటాడు. అరుణాచలమా? అది ఇక్కడ అంటాడు. అరుణాచలం తెలియదా, మన తిరువన్నామలై అని చెప్తారు అన్నట్టు. తిరువన్నామలయ అని చెప్పంగానే లోపల నుంచి చాలా ఆనందం వస్తుంది అన్నట్టు. లోపల నుంచి అదేదో ఆ మాట వినంగానే తిరువన్నామలయ అని లోపల నుంచి ఆనందం వస్తుంది. అంటే ఆ కనెక్షన్ ఉండొచ్చు, ఆ కనెక్షను ఆ యొక్క శివుని కనెక్షన్ తో అలా చెప్పగానే చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు. అట్లా ఒకరోజు బుక్స్ చాలా చదువుతూ ఉండేవాడు. శివ భక్తుల చరిత్ర చదువుతున్నాడు. శివ భక్తుల చరిత్ర చదువుతా ఉంటే అక్కడ చాలా మంది యోగుల గురించి, వాళ్ళ గురించి చదివి అసలు నేను ఇట్లా ఎదగగలుగుతానా అని విచారించేవాడట. చిన్నప్పటి నుంచి ఇంత గొప్ప స్థితికి వెళ్ళారు, నేను ఇట్లా అవుతానా అని విచారిస్తూ ఉండేవాడు అన్నట్టు. అప్పుడు ఒక రోజు జూలై 10వ తారీఖు రోజు పెద్దనాన్న ఉంటాడు, అక్కడ పడుకుంటాడు అన్నట్టు. సో అక్కడ పడుకుంటే అప్పుడు శరీరం అంటే చనిపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు చనిపోతున్నట్టు ఫీలింగ్ కలిగితే అరే చనిపోతే ఏమవుతుంది, కాళ్ళు చేతులు మొత్తం గడ్డగట్టుకోపోతుంది కదా అని అనుకుంటాడు అన్నట్టు. అప్పుడు నిజంగానే గడ్డగట్టుకెళ్తా ఉంటుంది. కళ్ళు మూసుకెళ్తాయి కదా, కళ్ళు మూసుకెళ్ళిపోతా ఉంటాయి. సో శరీరం కదలదు కదా, శరీరం కదలదు. శ్వాస ఆగిపోతుంది కదా, శ్వాస ఆగిపోతుంది. అంటే చూసేసరికి శ్వాస ఆగిపోయింది, కాళ్ళు చేతులు కదులుతలేవు, ఇంకా కళ్ళు తెరవలేకపోతుండు. అంటే నేను చనిపోయినా అని చెప్పి అసలు ఆలోచిస్తావు. నేను చనిపోయినా కానీ నేనున్నా, నా ఇంద్రియాలు పనిచేస్తలేవు, నా కాలు చేతులు పనిచేస్తలేవు, నా ముక్కు పనిచేస్తలేదు. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది రమణ మహర్షికి. చూడండి, ఈ కాళ్ళు పనిచేసే కాళ్ళు నేను కాదు, ఈ బుద్ధి నేను కాదు, ఈ కళ్ళు నేను కాదు, ఈ శరీరం ఏది లేకుండా కానీ నేను గమనిస్తున్నా. అంటే ఏది లేకుండా నేనున్నా అంటే అసలు నేను ఇది కాదు, అసలు నేను శరీరమే కాదు, నేను ఒక ఆత్మను అన్న ఒక ఆత్మ సాక్షాత్కారం ఆ యొక్క చిన్న వయసులోనే కలుగుతుంది అన్నట్టు. అప్పుడు ఇక చావు పైన ఉన్న భయమే పోతుంది. స్టార్టింగ్ భయం అవుతుంది, కాకపోతే ఆ అనుభవం కలిగిన తర్వాత ఇంకెక్కడ చావు, అసలు చావే లేదు, చావు ఇది పోతుంది కానీ చావు ఎక్కడ ఉంది అన్న ఒక ఎరుక కలుగుతుంది అన్నట్టు. సో అలా
ఆ అయిన తర్వాత ఇంకా ఇంకా ఏమవుతుందంటే రమణ మహర్షికి చాలా జ్ఞానం పెరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత వైరాగ్యం అవుతుంది అన్నట్టు. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా ధ్యాస పెట్టకపోవడం, స్కూల్లో చెప్పింది కరెక్ట్ గా వినలేకపోవడం. ఒకరోజు వాళ్ళ టీచర్ కోపం వస్తుంది. ఎంత చెప్పినా గానీ చెప్పింది కరెక్ట్ గా వింటలేడని చెప్పి ఏదో వ్యాసమో ఏదో ఉంటే దాన్ని 3 సార్లు రాయమని చెప్తాడు అన్నట్టు. ఒకటోసారి రాస్తాడు చూసుకుంటా, రెండోసారి రాస్తాడు మళ్ళీ చూసుకుంటా, మూడోసారి అనుకుంటాడు, పెళ్లి తీసి పక్కన పెడతాడు. అక్కడ ఉంది ఇక్కడ రాయడం వల్ల నాకేం లాభం ఉంది, నాకేం లాభం లేదు అని అనుకుంటాడు. అని రాయడం స్టాప్ చేస్తాడు అన్నట్టు. అట్లా చాలా వరకు చాలా మంది ఇట్లా చివాట్లు తినడం, అందరూ మందలు ఇవ్వడం, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అందరి పిల్లల్లాగా మంచిగా చదువుకోవచ్చు కదా, హెచ్చరించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఇట్లా స్కూల్లో కూడా ధ్యానం చేస్తూ ఉండేవాడు అన్నట్టు. అప్పుడు వాళ్ళ అన్నకు ఇవన్నీ చూసి చాలా కోపం వస్తది. ఇవన్నీ కోపం వచ్చి అంటా ఉంటాడు అన్నట్టు, నువ్వు ఇన్ని అంటే నీకు ఇవన్నీ అవసరమా, అంటే ఇప్పుడు నువ్వు స్కూల్లోకి వచ్చి ఇవన్నీ చేయడం, నీ అటువంటి వానికి ఇదంతా అవసరమా అన్నట్టు మాట్లాడుతాడు అన్నట్టు. అప్పటికి చాలా సార్లు వాళ్ళ అన్న అంటాడు అదే విధంగా. బట్ ఈసారి బాగా లోతుగా, అవును నాకు అవసరం ఇవన్నీ, అసలు ఇవన్నీ నాకు అవసరం లేదు కదా అని చెప్పి ఒక స్ఫురణ కలుగుతుంది. అంటే పూర్తి వైరాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాడు. సో దీన్ని చూస్తున్న చాలా మంది నేను కూడా అలానే చేస్తా అని మనము మన వాళ్ళ జీవితాల్లో కాపీ కొట్టడానికి లేదు. ఎవరి ప్రణాళిక వాళ్ళది. అంటే రమణ మహర్షి ఈ యొక్క భూమి మీద నివసించి మనందరికి ఏమి ఉపదేశించాలో దాని ప్రకారం ఉంటుంది కానీ ఒకరి జీవితాన్ని తీసుకొని నేను ఇలాగనే చేస్తా అని అనుకోవడానికి లేదన్నట్టు. సో ఒక యోగుల జీవితంతో మనం ఎప్పుడు కంపేర్ చేసి వాళ్ళు అలా చేసిరు చదువుల పైన, వీళ్ళు ఇలా చేసిరు నేను కూడా ఇలా చేస్తా అని మనము మన యొక్క జ్ఞానంతోని ఆలోచనలతోని మనము నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. దేనికైనా ఒక ప్రణాళిక వాళ్ళ శక్తికి తగ్గట్టే ఉంటుంది. కాబట్టి సో స్కూల్లో ఇంకా ఇదంతా కాదు అని ఫిక్స్ అయిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్న ఒక రోజు పిలుస్తాడు, తమ్ముడు పోయి అక్కడ కింద 5 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయలు తీసుకుపోయి నా కాలేజ్ ఫీజు కట్టు, కాలేజీలో డబ్బులు కట్టలే నేను మర్చిపోయినా అంటాడు. ఓకే, అప్పుడు అనుకుంటాడు ఇట్లా కాదుగా, నేను పోతా నా నా మా నాన్న దగ్గరికి పోతా, నాన్న అంటే మా తండ్రి దగ్గరికి వెళ్తా, అంటే శివుని దగ్గరికి వెళ్తా, నేను తిరువన్నామలై పోతా, అరుణాచల వాసుని నేను దగ్గరికి వెళ్తా నేను అని చెప్పి బాగా బలంగా ఫిక్స్ అయిపోయి సాక్షాత్తు ఆ యొక్క పరమశివుడే డబ్బులు ఇప్పిస్తుంది కావచ్చు అని ఆ డబ్బులకి వెళ్ళి 5 రూపాయల్లోకి వెళ్ళి 3 రూపాయలు తీసుకొని 2 రూపాయలు అక్కడనే పెట్టి ఒక ఉత్తరం రాస్తాడు. నా కోసం అస్సలు వెతకద్దు, నేను నా తండ్రి కోసం తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను క్షేమంగానే ఉంటాను, నా కోసం వెతికి మీరు డబ్బులు వృధా అయ్యేరదు, నేను తిరిగి రాను, బాయ్ బాయ్ అని ఒక ఉత్తరం రాసి కథ స్టార్ట్ చేస్తాడు. ఇక స్టార్ట్ చేసి నడిచి ఒక ట్రైన్ ఎక్కుతాడు, ఆ డబ్బులతో ట్రైన్ ఎక్కుతాడు. ట్రైన్ ఎక్కి ఒక ఊర్లో దిగి నడుస్తాడు నడుస్తాడు నడుస్తాడు, చాలా ఆకలి అవుతుంది. ఆకలి అయిన తర్వాత అక్కడ హోటల్లో ఒక ఆయన్ను అడుగుతాడు, నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టవా అని. అన్నం పెట్టవా అని కాదు, నాకు ఆకలి అవుతుందని అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు ఎక్కడ అన్నం పెడతారు, ఇంత పొద్దున మధ్యాహ్నం 1 కావాలని ఆ సాబ్ అంటాడు, హోటల్లో ఉండే సాబ్. తర్వాత వస్తాడు మళ్ళీ ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టిన తర్వాత జేబులో ఉన్న డబ్బులు తీసి ఇస్తా ఉంటే, ఎన్ని రూపాయలు ఉన్నాయి దగ్గర అంటే 3 రూపాయల 2.5 రూపాయలు ఉన్నాయి అని చెప్తాడు అన్నట్టు. చెప్తే వద్దులే అని చెప్పి పంపిస్తాడు, భోజనం పెట్టి పంపిస్తాడు. ఆయన గుర్తొస్తుంది అన్నట్టు అన్ని వేళలా అక్కడ నాకు శివుడే హెల్ప్ చేస్తుందని. అక్కడ ట్రైన్ రావడం కూడా ఆ రోజు లేట్ వస్తుంది అన్నట్టు. చూడండి, ఇక్కడ అన్న డబ్బులు తీసుకపో అన్నాడు, అవకాశం లభించింది. అక్కడ ట్రైన్ టైంకి వచ్చే ట్రైన్ లేట్ వచ్చింది, దానివల్ల రమణ మహర్షికి ట్రైన్ దొరికింది. ఇక్కడ హోటల్లో అన్నం దొరుకుతుంది. మళ్ళీ ఒక రోజు నడుస్తూ నడుస్తూ ఈ అరుణాచలం చేరాలని నడుస్తూ ఉంటే ఒక టెంపుల్లో పోయి అక్కడ ప్రసాదం అడిగితే వాళ్ళు పెట్టరు. ఇంకో టెంపుల్ పోతాడు, ఇంకో గుడికి వెళ్తాడు, ఆ గుడిలో వాళ్ళు ప్రసాదం అడిగితే వాళ్ళు పెట్టరు. ఇట్లా ఎన్నో విధాలుగా భోజనం కోసం అడుగుతూ సో వాళ్ళ భోజనం దొరికింది తింటూ చిన్న చిన్న ఏవో బేరి పండ్లు ఏదో పండ్లు తిని అలా ఎన్నో కష్ట పరిస్థితులు ఎదుర్కొని సో ఆ అరుణాచలం అయితే చేరుకున్నాడు. ఇక ఆనందం, ఇక రమణ మహర్షికి అరుణాచలం అయితే వచ్చిన అమ్మయ్య అని అనుకుంటాడు. అనుకొని శరీరం మీద ఉన్న బట్టలు తీసేస్తాడు, ఆ శరీరం పైన ఉన్న జంజం అంటారా దాన్ని, ఆ జంజం తీసి పక్కన పడేస్తాడు, గుండు తీయించుకుంటాడు. ఇంకా ఒక చిన్న గోచి కట్టుకుంటాడు. ఆ ఫోటో కూడా చూద్దాం మనం. ఒక చిన్న గోచి కట్టుకుంటాడు, ఇంకా నడుచుకుంటూ వెళ్తే అక్కడ వర్షం పడతా ఉంటది. సాక్షాత్తు శివుడే, అంటే సన్యాస దీక్ష తీసుకోవడానికి ఆ యొక్క స్నానం లాగా వర్షం పడతా ఉంటది అన్నట్టు. సో వర్షం పడితే ఇంకా అప్పుడు తీసుకెళ్లి అక్కడ ఆ యొక్క గుడి లోపలికి వెళ్ళి ధ్యాన స్థితిలో కూర్చుంటాడు. ఇక ధ్యాన స్థితిలో 1 గంట 2 గంటలు 3 గంటలు ఇంకా లేస్తూ కదులుతలేడు, మెదులుతలేడు. వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతుంది, చిన్న బాబు 16 ఏళ్ల వయసు కూడా ఉండదు ఇంత ధ్యానం చేస్తున్నాను.
ఇంకా అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు అందరూ వచ్చి ఆ బాబును కదపడం, డిస్టర్బ్ చేయడం, రాళ్ళు వేయడం ఇట్లా చేస్తా ఉంటారు. ఇట్లా కాదు, వీళ్ళందరూ డిస్టర్బ్ చేస్తారని వేరే ప్లేస్ వెతుకుంటాడు. పాపం వేరే ప్లేస్ ఎత్తుకొని మళ్ళీ అక్కడ సాధన చేస్తారు. సాధన మళ్ళీ గంటలు గంటలు సాధన చేస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు, ఇంత కఠోర సాధన చేస్తున్నాడు, ఇంత భలే చేస్తున్నాడని. మళ్ళీ ఆ పిల్లలు వచ్చి మళ్ళీ అల్లరి పిల్లలు వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. అల్లరి చేస్తా ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఒక శేషాద్రి అనే ఒక పండితుడు తను తీసుకొని, తను మహానుభావుడు ఇంత సాధన చేస్తున్నాడని అతనికి భోజనం పెట్టి అక్కడ వేరే ప్లేస్ చూపిస్తారు అన్నట్టు. అక్కడ కొన్ని నెలలు పాటు ఇక సాధన చేస్తూ ఉంటాడు, 16 నెలలు 5 నెలలు. సో అట్లా బాగా తీవ్రమైన సాధన చేస్తూ చేస్తూ ఉంటాడు అన్నట్టు. చేస్తూ ఇంకా ఎన్నో ప్లేసులలో కొన్ని సంవత్సరాల పాటు మౌనంలో ఎవరితోనే మాట్లాడదు. ఉన్నది తినడం, ఎవరైనా పెడితే తినడం, లేదంటే మళ్ళీ దానిలో కూర్చోడు. పూర్తి నిశ్శబ్దంలో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మకు తెలుస్తుంది అన్నట్టు, ఓకే రమణ మహర్షి అంటే పేరు రమణ మహర్షి అనే పేరు తర్వాత వచ్చింది, పేరు వేరే పేరు ఉంది, రమణ మహర్షి కాదు చిన్నప్పుడు. సో అట్లా వాళ్ళ అమ్మ వస్తుంది. పేరేంటంటే వెంకటరమణన్ అయ్యార్. వెంకటరమణన్ అయ్యార్. సో అట్లా వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత చెప్తా అన్నట్టు ఏడ్చుకుంటూ, ఇంటికి రా వెళ్ళిపోదాం, నీ యొక్క ఆధ్యాత్మికతకు మేము ఏ ఆటంకం కల్పియం, నువ్వు మా నుండి పెళ్లి చేసుకొని సంసారంలో నువ్వు ఏది కావాలంటే అది చేసుకో అని చెప్తారు అన్నట్టు. ఏం మాట్లాడు, నిశ్శబ్దంగా ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వాళ్ళకి జాలనిపిస్తుంది, వెంకటరమణన్ ఇంత బతిమలాడుతుంది కదా, మీ అమ్మ ఏమన్నా నోరు ఇప్పొచ్చు కదా, పాపం అంత బాధపడుతుంది, మీ అమ్మనే కదా అంటారు అన్నట్టు. మరి అట్లీస్ట్ నువ్వు నోరు ఇప్పకపోయినా కానీ ఒక పెన్ను పేపర్ ఇస్తాం, రాసి నువ్వు ఏం చెప్పాలనుకుంటావు అంటే ఇదేదో బాగుందని సైగలు చేస్తాడు, తీసుకురాని దాని మీద రాస్తాడు. ఆ యొక్క కర్త ప్రారబ్ధ కర్మల ప్రకారం ఏది వేయాలనిపిస్తుందో అది వేస్తావు. మీరు నా కోసం వచ్చి నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేయడం మానుకోండి, నేను రాను అని చెప్పి ఇంకా కొన్ని అక్కడ వాక్యాలు రాస్తారు అన్నట్టు. సో ఎవరు ఏదైనా కానీ ఏది జరగాలో జరుగుతుంది. మనం ఏదైనా బలవంతంగా ఆపలేము, దేన్ని బలవంతంగా జరిపించలేము. అంతా సృష్టి ప్రకారం ఆ యొక్క దైవత్వం ప్రకారమే కరెక్ట్ గానే జరుగుతుంది. మీరు వెళ్ళిపోండి అన్న తర్వాత వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ పాపం తిరిగి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అప్పటికే ఇంకా పూర్తి ముక్తి స్థితిలో ఉన్నాడు వెంకటరమణన్. సో అట్లా ఇంకా రోజు రోజుకి సాధన పెరగడం, ఇంకా అందరు విదేశీయులు అందరూ రావడం, మెల్లిమెల్లిగా ప్రజలందరూ, ఎందుకంటే 100 మాటలు మాట్లాడడం కంటే ఏం మాట్లాడుకుంటూ ఉండడమే శక్తివంతం. మౌనానికి ఎంత శక్తి ఉందంటే అక్కడ ఏం మాట్లాడాడు రమణ మహర్షి, ఏమి మాట్లాడలేదు. మౌనమే ప్రపంచానికి తెలిసేటట్టు చేసింది. మౌనమే ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఫ్లైట్ ఎక్కి మరి ఆ కొండ మీద దిగేటట్టు చేసింది. ఏముంది మళ్ళా, గోచి ఉంది అంతే, ఏమీ లేదు. సో అట్లా మౌనంగా ఉండడం, అట్లా కొన్ని విధాలుగా సందేశాలు ఎలా ఇస్తున్నాడంటే కొన్ని బుక్కుల మీద రాసి ఇవ్వడం, లేదంటే సైగల్ ద్వారా చెప్పడం. అట్లా వచ్చిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకున్న బాధలన్నింటికి సమాధానం ఇచ్చేవాడట ఏదో ఒక విధంగా, సైగల్ ద్వారా ఏదో ఒక విధంగా. అక్కడికి రాగానే చాలా మందికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందట, ఎంతో ప్రశాంతత అనిపిస్తుందట. ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన శేషాద్రి పండితుడు కూడా రమణ మహర్షిని, ఆ వెంకటరమణను కలవంగానే, ఆ బాలుడుగా ఉన్న వెంకటరమణను చాలా ఎంతో మనశ్శాంతిగా, ఆ బాబుని చూడంగానే, ఆ వెలిగిపోతున్న మొహాన్ని చూడంగానే ప్రశాంతత చేరుకుందంట. ఇంకా అప్పటి నుంచి ఆ రమణ మహర్షిని వదలలేదు ఇంకా. అట్లా రోజుకి ఎంతో మంది రావడం, విదేశీయులు వాళ్ళు వీళ్ళు. దాని తర్వాత వాళ్ళ అమ్మ మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం అనారోగ్యంతోనే వస్తా ఉంటుంది అన్నట్టు, టైఫాయిడ్ ఫీవర్ తో వస్తా ఉంటది. వాళ్ళ తమ్ముడు కూడా వస్తాడు అట్లే. తమ్ముడు వాళ్ళమ్మ ఇద్దరు వచ్చి మీ దగ్గర ఉంటాం మేము అని రమణ మహర్షిని అడుగుతారు. అడగంగానే ఇంకా రమణ మహర్షి ఓకే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే ఇక మెల్లిమెల్లిగా వాళ్ళ అమ్మ కూడా ఆ యొక్క ఆశ్రమంలో అక్కడ ఉన్న వాళ్ళకి వంటలు వండడం, రమణ మహర్షి కూడా అక్కడికి వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తూ ఉండడం వీళ్ళమ్మకు. అట్లా ఇంకా వాళ్ళ తమ్ముడు కూడా ఒక దీక్ష తీసుకొని ఒకటి ఆశ్రమంలా ఒకటి స్టార్ట్ చేస్తాడు, వెంకటరమణ వాళ్ళ తమ్ముడు. ఇట్లా ఎన్నో రకాలైన సందేశాలు మౌనం ద్వారానే ఇచ్చేవాడంట. అక్కడికి వెళ్ళిన వాళ్ళకు కొంతమంది వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడరు, వెళ్తారు, కూర్చుంటారు. రమణ మహర్షి ఎక్కడ కూర్చుంటాడు, వీళ్ళు ఇక్కడ కూర్చున్న తర్వాత వీళ్ళు అడిగిన క్వశ్చన్ మాయమైపోతుంది, లేకపోతే వీళ్ళకి లోపల ఆన్సర్ వచ్చేస్తారు. మౌనానికి అంత శక్తి ఉంది. మనం 100 మాటలు మాట్లాడే అవసరం లేదు, కేవలం మౌనంతోనే ఆన్సర్ కూడా వేయచ్చు. అందుకే చాలా మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు క్వశ్చన్స్ రావు.
చాలా మంది పత్రి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటారు. అసలు క్వశ్చన్ ఉండదు ఆడ, మాయమైపోతుంది. అక్కడ క్వశ్చన్ అడిగే వాళ్ళు ఉండరు, చెప్పే వాళ్ళు ఉండరు. అంటే అంత శూన్య స్థితి ఉండిపోతుంది అన్నట్టు. సో అట్లా ఎందుకంటే ఇక్కడ ఒక యోగి శక్తి ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఆరా కొన్ని 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 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంటది అన్నట్టు. అంత శక్తివంతులు, తీవ్రమైన సాధన చేసేవాళ్ళు. సో వాళ్ళ ఆరంలో వచ్చి కూర్చోగానే వాళ్ళ మనిషి మొత్తం శూన్యం అయిపోతుంది ఇంకా. అట్లా అట్లా ఒక రోజు ఏమవుతుందంటే దొంగలు వస్తారు. ఆ, ఇక్కడ మరి దొంగతనం చేసుకొని పోదాం, ఎన్ని డబ్బులు దొరుకుతాయి చూద్దామని చెప్పి దొంగతనం చేద్దామని చూస్తే అక్కడ ఏముంటది, ₹6 ఉంటాయి అంతే, ఏముంటాయి. ఇంక గుండు తీసే ఒక కత్తి ఇంకేదో ₹6 దొరుకుతుంది. దొంగలకు మస్తు కోపం వస్తుంది. ఇంత కష్టపడి దొంగతనం చేయడానికి అసలు ₹6 ఉంటాయా అని చెప్పి పాపం ఏం చేస్తారంటే ఒక చే తొడ మీదనో చేతి మీదనో కొడతారు అన్నట్టు. రమణ మహర్షిని కొట్టి వాళ్ళు పారిపోతారు. అప్పుడు వీళ్ళందరూ ఉండి మా గురువు గారిని కొడతారు అని చెప్పి వాళ్ళ కోపంతో పరిగెత్తా ఉంటారు. అప్పుడు పిలుస్తారు, నాయన ఇటు రండి, కూర్చోండి, మనం అట్లా ఏదో మనం సాధు మార్గంలో ఉండాలి. సో ఎవరిది వాళ్ళకే, నువ్వు వాళ్ళు వదిలేయండి అన్న తర్వాత వాళ్ళు ఊరుకుంటారు. తర్వాత ఇంకా వాళ్ళను పోలీసులు దొరకబట్టి వాళ్ళు జైలు వేస్తారు. కర్మ ప్రకారం విధి తన పని తను చేసుకుంటది అన్నట్టు, అలా చేసుకుంటది అన్నట్టు. సో తర్వాత వాళ్ళ అమ్మ మరణిస్తుంది. ఇంకా మరణించిన తర్వాత మళ్ళీ ఆ కొండ పై నుంచి కొండ కిందికి వచ్చి అక్కడ సమాధి ఏర్పాటు చేసి అక్కడే కొన్ని సంవత్సరాల పాటు ఒక ఆశ్రమం లాగా ఏర్పాటు చేసి అక్కడే రమణ ఆశ్రమం అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్తా ఉన్నారు అన్నట్టు. అట్లా రమణ మహర్షి ఏదైనా జంతువులు ఎవరు నస్తే అన్నింటిని చాలా ప్రేమగా చూసేవాడంట. అన్నిటి ఏ జీవినైనా కానీ చాలా ప్రేమపూర్వకంగా చూసేదంట. ఫస్ట్ వాళ్ళు తినక ముందే జంతువులకి, ఆ యొక్క కుక్కలకి లేకపోతే పిల్లులకి ఫుడ్ పెట్టి, తర్వాత భిక్షగాళ్ళకి ఫుడ్ పెట్టి తర్వాత వీళ్ళు తినేదట. అంత గొప్పగా ఉండేదట. అట్లా ఆ ఇంకా జంతువులు చనిపోయినా గానీ, లేకపోతే వాటికి పిల్లలు పుట్టినా గానీ వాటికి చూసుకోవడం, వాటికి ఉత్సవాలు చేయడం, వాటి చనిపోయినా గానీ వాటి కార్యక్రమాలు చేయడం, ఇట్లా చేస్తుండేదట. అట్లా 54 సంవత్సరాలు రమణ మహర్షి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటే ఎంతో మందికి ఎంతో జ్ఞానం అందించిండు మౌనం ద్వారానే, కొన్ని సైగల ద్వారా, కొన్ని రాయడం ద్వారా. అట్లా మెల్లిమెల్లిగా అక్కడ ఎన్నో విభాగాలు, వంటశాల, గోశాల, ఆశ్రమాలు, ఇట్లా రోజు రోజుకి ఆ యొక్క ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో దాని తర్వాత రమణ మహర్షి వారానికి 2 సార్లు గాని, నెలకు ఒక్కసారి గాని ఆ యొక్క కొండ చుట్టూ తిరిగేదంట. సో అందరికి కూడా చెప్పేదంట, ఆ కొండ చుట్టూ తిరిగితే ఆ శ్వాస నాళాలు అనేది చాలా క్లీన్ అయ్యి ఆరోగ్యవంతంగా అవుతారు, ఇలా పుణ్యం కూడా వస్తుంది, ఆ జ్ఞానం కూడా లభించుకోవచ్చు అని ఇట్లా సందేశాలు అందించేవాడట. అట్లా సకల జీవులలో ఉన్నది ఆత్మస్వరూపులే, అన్నింటిని ప్రేమించాలి, అన్ని జంతువుల్ని ప్రేమించాలి అని చెప్పి అందరికీ బోధిస్తూ ఉండేవాడట. ఒకరోజు రమణ మహర్షికి ఎడమ చేతికి పుండు అవుతుంది అన్నట్టు. పుండు అయితే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి స్వామికి పుండు అయింది అని చెప్పి డాక్టర్ని పిలుస్తారు. డాక్టర్ని పిలిచి డాక్టర్లు అంతా చూసేసి చెయ్యిని తీసేయాలి, లేకపోతే ఈ చెయ్యి లేవదు, ఇంకా పనిచేయదు అంటే, ఆ తల పని చేయట్లేదని తల తీసేస్తామా? సో శరీరం ఏది కావాలో అది అవుతుంది అని చెప్పి ఆ డాక్టర్ని ఆపరేషన్ చేయకుండా చేశారట. తర్వాత కొంచెం బలవంత పెట్టి మళ్ళీ ఆ సర్జరీ కూడా చేపిస్తారు అన్నట్టు. సర్జరీ కూడా చేపించినా కానీ ఆ పుండు ఏమాత్రం తగ్గదన్నట్టు. ఎంత నొప్పి ఉండేదంటే అది నార్మల్ వ్యక్తులు అయితే తట్టుకోలేరంట. అయినా ఉలుకు పలుకు లేకుండా ఓ శరీరాన్ని ఓ పక్కన పడేసి, ఉంది ఆ పుండు ఉందంటే పుండు ఉంది, చేతి ఉందంటే చేతి ఉంది అన్నట్టు దాన్ని, అంటే దాని మీద ధ్యాసనే లేకుండా హాయిగా నార్మల్ పర్సన్ లాగానే ఉండేటట్టు ఉండేవాడట. మనలాంటి వాళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చితేనే మనం ఇల్లు మొత్తం సౌండ్ వచ్చేంత అరిచేస్తా ఉంటాం. సో చిన్న చిన్న విషయాలకి. కాకపోతే శరీరాన్ని జయించారు, శరీర స్పృహ లేకుండా ఉన్నారు. అసలు శరీరం కేవలం కొన్ని రోజుల వెహికల్ అనుకున్నారు. ఇది నాది అనుకున్నప్పుడే కదా నాకు తాగింది, ఇది నా చెయ్యి, నేను బక్కగా ఉన్నా, నేను లావుగున్నా, నేను అందంగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, నేను అనుకున్నప్పుడేది కానీ నేను ఆత్మను, ఇది నా డబ్బా, కొన్ని రోజులు నడిపించుకుంటా దీని మీద అని ఒక స్పృహన పూర్తిగా ఉన్నప్పుడు ఈ శరీరాన్ని అన్న వాళ్ళ మీద కోపం రాదు, శరీరానికి ఏమైనా కోపం రాదు. ఎటువంటి శరీరాలు ఎన్ని కోల్పోయినా కానీ కోపం రాదు. ఒకరోజు ఏమవుతుందంటే అక్కడ ఒక ముసలావిడ ఇడ్లీ చేసేదట, చాలా అద్భుతంగా రోజు ఇడ్లీ చేసేదట. ప్రతిరోజు పొద్దున ఇడ్లీ, అంటే అప్పుడప్పుడు ఇడ్లీ తినేదట రమణ మహర్షి. ఒక రోజు ఇడ్లీ రాలేదు, టైం అయింది. రమణ మహర్షి పిలిచి ఇడ్లీ రాలేదా అంటే వాళ్ళు బాధపడతారట. ఎందుకంటే ఇన్ని రోజులు ఇడ్లీ చేసి పెట్టింది,
స్వామి గారికి ఎట్లా చెప్పాలని అని పాపం బాధపడుతూ స్వామి గారు ఎంత బాధపడుతారు అని చెప్పి ఆ చెప్తారు అన్నట్టు. సో ఈ రోజు ఇడ్లీ రాలేదు ఎందుకంటే ముసలావిడ చనిపోయింది అన్న తర్వాత అవునా అని చెప్పి ఇలా కూర్చుంటారట అంతే. అంటే వాళ్ళు ఆశ్చర్యపోతారట, అరే ఇన్ని రోజులు ఇంత ప్రేమగా ఇడ్లీ పెట్టింది ఇప్పుడు చనిపోయిందంటే అవునా అని సింపుల్ గా చెప్తాడు ఏంటి, ఒక్క ఎమోషన్ కూడా లేదు లోపల. చనిపోయిందా మరి ఎంత బాధపడతాడని మేము అనుకున్నాం కానీ ఉలుపు లేదు పలుకు లేదు. అవునా మరి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఎట్లా అంటుండంట. అంటే రమణ మహర్షి అక్కడ ఒక చావు కూడా చూడలేదు, శరీరం పోయింది ఆత్మ ఉన్నది. సో అక్కడ పోయినట్టు ఏడా కనిపిస్తలేదు. ఇడ్లీ ప్లేస్ లో దోశ వస్తుంది, దోశ ప్లేస్ లో ఇంకోటి వస్తుంది. సో అంతే, దాంట్లో ఏమున్నది. కాకపోతే మనిషి అంటే మనసు దృష్టిలో ఉన్న మనుషులు మాత్రం చనిపోయారు, కోల్పోయారు, దిగజారిపోయారు, ఏడుపులు ఇవే ఉంటాయి. కాకపోతే ఆత్మ దృష్టిలో ఉన్న వాళ్ళకి ఏది ఏడుపు కాదు. చావు ఆనందమే, పుట్టుక ఆనందమే, నొప్పి ఆనందమే, బాధ ఆనందమే, అన్ని ఆనందమే. అట్లా ఎప్పుడు ఆనంద స్థితిలో అట్లా కూర్చునేదంట. రమణ మహర్షి మొహంలో చూస్తేనే చాలా మందికి ఎనర్జీ వచ్చేదట. అంత శక్తివంతమైన తేజస్సు కలిగిన ఒక ఫేస్ అట రమణ మహర్షిది. అట్లా అద్భుతంగా అలా అలా రోజు రోజు అయితా ఉన్నది. ఒక రోజు ఇంకా 1949 ఏప్రిల్ 14 రోజున మహాసమాధి చెందుతారు అన్నట్టు రమణ మహర్షి. మహాసమాధి చెందగానే అక్కడ కొండ పైన అద్భుతమైన లైటు దర్శనమిస్తుందంట. అంటే ఒక మహానుభావులు మహాశక్తి కలిగిన యోగులు శరీరాన్ని విడిచినప్పుడు ఏం కొంతమంది అంటారు కదా, ఆ యొక్క ప్రకృతి పులకిస్తుంది అని చెప్పి, అట్లా ఆ శక్తి అనేది, ఆ కాంతి అనేది పైలకు లేస్తుందంట. ఆనందంగా జీవించాలి, సమాజ శ్రేయస్సు కోసం మీరు సమయాన్ని వినియోగించాలి, మంచి పనులు చేయాలి, ఇటువంటి బోధనలు అన్ని తెలుసుకోవాలి అని చెప్పారట. అన్నింటికన్నా అద్భుతమైన బుక్, చాలా అద్భుతమైన గ్రంథాలు వచ్చినాయి. ఏ ఒక్క బుక్ రాయలేదు, అన్ని సైగల ద్వారా, కొన్ని ప్రవచనాల ద్వారా, కొన్ని వాళ్ళకు ఇంట్యూటివ్ గా అంటే ఈ యొక్క మనసు ద్వారా, ఆలోచన నుంచి ఆలోచన వచ్చిన సందేశాల ద్వారా ఎన్నో బుక్స్ రమణ మహర్షి ద్వారా వచ్చింది అన్నట్టు. దాంట్లో అద్భుతమైన బుక్ హూ యామ్ ఐ. ఈ బుక్ చాలా మంచి బుక్. ఇంకా సో అట్లా చూడండి, ఇప్పుడు మనం ఎవరు, మన పేరు ఏం పేరు అంటే మన పేరు చెప్తాం, నా పేరు రాజేందరు, నా పేరు మహేష్, నా పేరు ఇంకొకటి అని చెప్తాం. బట్ పేరు పోతుంది, ఒకరోజు పేరు పోతుంది, శరీరం పోతుంది, ఒకరోజు కళ్ళు, కాళ్ళు, ఇల్లు అన్ని పోతాయి, కులాలు, మతాలు అన్ని పోయినప్పుడు మరి మనం ఎవరం? ఇప్పుడు 30-40 సంవత్సరాలు ఉన్నాక ఒక పేరు చెప్తున్నాం, 70-80 సంవత్సరాల తర్వాత శరీరం విడిచిపెట్టిన తర్వాత మన పేరు అడిగితే పేరు ఏమని చెప్తామా? ఎన్నో పేర్లు ఉన్నాయి గతంలో, ముందు కూడా ఎన్నో పేర్లు ఉండొచ్చు, ఎన్నో కులాలు, ఎన్నో మతాలు ఉన్నాయి. సో అందుకే మనము నేను ఎవరు, నేను ఆత్మను అనుకున్నప్పుడు, మనం నేను ఆత్మను అని పూర్తిగా మనము దాంట్లో ఉన్న సారాన్ని మనం గ్రహించినప్పుడు, నేను ఆత్మ అయినప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళ ఆత్మనే, దీంట్లో ఉన్న వాళ్ళ ఆత్మనే, అన్నింట్లో ఉన్న వాళ్ళ ఆత్మనే. సో అన్నింట్లో ఉన్న వాళ్ళ ఆత్మ అయినప్పుడు సో వేరే వాళ్ళని ఎట్లా ద్వేషిస్తాం? వేరే వాళ్ళని ద్వేషించామంటే మనల్ని మనం ద్వేషించుకున్నట్టే. వేరే వాళ్ళని ప్రేమించుకున్నామంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్టే. వేరే వాళ్ళకు సాయం చేశామంటే మనకు సాయం చేసుకున్నట్టే. అన్ని జంతువులను సమానతత్వంతో ప్రేమ పూర్వకంగా వాటికి ఫుడ్ పెట్టి చూసుకున్నామంటే మనకు మనం చేసుకున్నట్టే. ఇక్కడ ద్వైతం అనేది లేదు, పూర్తి అద్వైతమే కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందికి అద్వైత స్థితిలో ఉన్న వాళ్ళకి కష్టం లేవు. కష్టాలు ఎందుకు లేవు అంటే, నేను అనేవాడు ఆత్మగా ఉన్నప్పుడు, శరీరం అనేది వెహికల్ గా ఉన్నప్పుడు కష్టం ఎవరికి మరి ఇక్కడ? ఈ శరీరానికి కాస్త ఏదో కురుపైంది, శరీరానికి కురుపైంది. చాలా వరకు ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా నాది అన్నట్టు ఫీల్ అవ్వదంట, ఇది ఒక భాగం అన్నట్టు చెప్పేదంట. అక్కడ ఉన్న జంతువులకు కూడా అది అని బిల్డట. ఇప్పుడు అక్కడ ఒక ఆవు ఉండేదట, ఆ లక్ష్మికి అన్నం తినిపించారు, ఆ కుక్క అనేవాడట కాదట, ఆ పేరు పెట్టి పిలిచాడంట. ఈ జీవిలో దైవ స్వరూపాన్ని చూడగలిగాడు. ఎప్పుడు దైవ స్వరూపాన్ని చూడగలుగుతాం? మనలో ఉన్న దైవత్వాన్ని దర్శించినప్పుడు అన్నిట్లో ఉన్న దైవత్వాన్ని దర్శించగలుగుతాం. మనలో ఉన్న దైవత్వాన్ని దర్శించాలి అంటే మనలో ఉన్న మనసును జయించాలి. ఎందుకంటే మనసు ఏం చెప్తుంది? నాది, నా వాళ్ళు, నాకు, నేను, నాకింత అనేది, నేను 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 అనేది అన్ని పట్టుకుంటా వచ్చింది కదా. సో ధ్యానం ద్వారా ఆలోచనలన్నింటినీ శ్వాస మీదకి మరల్చి, ఆలోచన వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ శ్వాస మీదకి తీసుకొస్తూ, శ్వాసను గమనిస్తూ 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 ఆలోచనలు లేని ఆ యొక్క శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు, ఆ శూన్య స్థితిలో ఒక పేరు లేదు, ఒక నామం లేదు, ఒక రూపం లేదు, ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఏది లేదు. ఏది లేదు, కాకపోతే ఉన్నాం.
పూర్తి డీప్ స్థితిలో అక్కడ ఏముండదు, ఒక గమనించేవాడు మాత్రం ఉంటాడు. ఇంకా గమనించడానికి కూడా ఏం లేదు, గమనించేవాడు అలా గమనిస్తూ ఉంటాడు. గమనిస్తూ ఉన్నప్పుడు ఇంకా అక్కడ రెండు అనేది లేదు. ఈ రోజు మనకు వస్తున్న చాలా సమస్యలు మన మనసు ఉంది కాబట్టి దాన్ని పెద్దగా సృష్టిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒక పాము ఉంది, పాము పుట్టలో ఉంది. పుట్టలో నుంచి బయటకు రాగానే మనం చూసాం అనుకోండి, ఆ లోపలికి వెళ్ళిపోతుంది, పుట్ట లోపలికి వెళ్తుంది. అంటే మనం గమనించిన వెంటనే పాము లోపలికి వెళ్ళిపోయినట్టు మన లోపల మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి. సింపుల్, ఆలోచనలు పాములు అనుకుందాం, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. మనం ఏం చేయాలి, గమనించడం స్టార్ట్ చేయాలి. శ్వాస గమనిస్తే ఆలోచనలు అన్ని తగ్గిపోతూ ఉంటాయి. అట్లా గమనించి 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 శూన్య స్థితిలో ఆత్మ సాక్షాత్కారం, ఆ మనల్ని మనం తెలుసుకొని, అసలు నేను ఇన్ని రోజులు నేను ఇది అనుకున్నా కదా, నేను ఇది కాదు, అసలు నేను ఎప్పటికి ఉంటా, ఎప్పుడు గుట్టలే, ఎప్పటికి చనిపోను, నేను ఇక్కడ మాత్రమే లేను, నేను అంతటా ఉన్నా అని ఒక ఆత్మసాక్షాత్కారం ఒక్కొక్కసారి కొంతమందికి ధ్యానంలో కలుగుతుంది. ఇంకా అక్కడ రెండు అనేది ఉండదు, పూర్తి పరిపూర్ణమైన ఆనందం. గతము లేదు, భవిష్యత్తు లేదు, పేరు లేదు, ఊరు లేదు, కేవలం ఆనందం. ఆ యొక్క సాక్షి తత్వమే మిగులుతుంది. ఆ సాక్షి తత్వంలో ఏం లేదు, సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు. ఆ స్థితి మన లోపలనే ఉందన్నట్టు. ఆ స్థితిని మనం పొందగలిగినప్పుడు ఇంకా ఎన్ని చదువులు చదివినా మనకు ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఈ చదువు మనం చదివితే ఇక్కడున్నా అక్కడున్నా, ఈ శరీరంతో ఉన్నా ఇంకో శరీరంతో ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ లోకంలో ఉన్నా కానీ ఆనందంగా ఉండగలుగుతాం. ఎప్పుడైతే ఆ చదువు మనం చదివినప్పుడు, ఆ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకొని ఆ తత్వమే మనం అయినప్పుడు, ఆ యొక్క పరిపూర్ణమైన ఆత్మతత్వంతో మనం జీవించినప్పుడు, అప్పుడు ఈ సమస్యలన్నీ పెద్ద సమస్యలే కావు. లేదా రమణ మహర్షి పుండుతో నొప్పి లేదా, నేను అనుకున్నప్పుడే కదా, శరీరం అనుకున్నప్పుడే కదా నొప్పి మొదలవుతుంది. నొప్పి శరీరానికి ఈ పుండు అనేది శరీరంలో మైండ్ లో ఉన్నది చెప్తే నీకు నొస్తుంది అని ఒక మైండ్ లో మనకు సజెషన్ ఇస్తుంది. సో వాళ్ళు దాన్ని జయించరు, ఇది నొస్తుంది అని ఒక దాన్ని కూడా దాన్ని జయించరు, అంటే ఆ దాన్ని కూడా జయించరు. ఇట్లా మన మన మనం నిత్య జీవితంలో ఎన్నో రకాలైన చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఎవరికి సమస్య, దేనికి సమస్య, ఎన్ని రోజులు ఉంటుంది సమస్య, ఎప్పుడు అంతమవుతుంది సమస్య? సో అన్ని సమస్యలు ఏదో ఒక రోజు పోతాయి, బట్ ఆ సమస్య వల్ల మనం డిస్టర్బ్ కావద్దు. ఎన్ని పరిస్థితుల్లో ఉన్నాయి, ఆ సమస్య వల్ల మన ఆనందం మిస్ కావద్దు. ఆ సాధన మనం చేయాలి. చాలా వరకు బయట అన్ని బాగుంటేనే ఆనందంగా ఉంటా అంటే స్పీడ్ బ్రేకర్ జీవితంలో ఎప్పుడు కింద పడుతూనే ఉంటాం. ఎట్లా ఆనందంగా ఉంటాం? బయట ఎప్పుడు అనుకున్నట్టు ఎట్లా అవుతాయి అంటే, మనం ఆనందంగా ఉండాలంటే పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ భార్య, భర్త, లేకపోతే భర్త ఆనందంగా ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు ఆనందంగా ఉండాలి, వాళ్ళ ఎంటైర్ కుటుంబం ఆనందంగా ఉండాలి. ఆనందంగా, ఆరోగ్యంగా, పూర్తిగా ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఆర్థికంగా ఉండాలి. ఇవన్నీ ఉండాలి. దీంట్లో ఏ ఒక్కటి కోల్పోయినా మన మనసు అడుగుతుంది. అన్ని మంచిగా ఉన్నాయి కానీ ఇది ఒక్కడైతే అంటే 100కు 100% దుఃఖం ఆ నుంచి తీసుకుంటుంది. ఇక్కడ 99 విషయాలు ఆనందించడానికి ఉన్నది, అది పట్టుకోదు. మైండ్కి ఏం కావాలి? మైండ్కి ఎప్పుడు బాధ, దుఃఖము, అవమానకు గురైన, వాళ్ళు ఇట్లా అన్నారు, నా జీవితం ఎట్లుంది, ఇదే కావాలి మనసుకు. ఆ యొక్క మనం మనసును జయించకపోతే, బట్ మనసును జయిస్తే సరే ఈ సమస్య అయింది, మిగతా 99 అయితే మంచుకున్నాయి కదా, సరే ఈ సమస్య ఎన్ని రోజులు ఉంటుంది, నేను పోయిన తర్వాత సమస్య ఉండదు కదా. ఇట్లా మనకు జ్ఞానం పెరిగిన కొద్ది ఎంత పెద్ద సమస్య అయినా కానీ దాన్ని ఎదిరించడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సో చూడ, ఎంతో మంది ఈ యొక్క యోగులందరూ ఎన్ని కష్టాలు పడ్డారు. ఇంతకుముందు మనం మన బాబాజీ గురించి తెలుసుకున్నాం, మహావతార్ బాబాజీ గురించి ఎన్నో అడుగుల సాధన చేసి, లహరి మహాశయుల గురించి తెలుసుకున్నాం. ఎంతో కష్టపడి శనివారాలు, ఆదివారాలు సాధన చేసి, డ్యూటీ అయిన తర్వాత గంటలు సాధన చేసి తర్వాత ముక్తిని పొందారు. సో మనకి ఈ రోజు ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ ఈ శ్వాస అనే ఒక ఆంజనేయుని పట్టుకొని లోపట ఉన్న రాముణ్ణి, ఆ ఆత్మను, తత్వానికి మనం దగ్గర అయినప్పుడు మన జీవితంలో ఇక ఆనందమే ఆనందం, అద్భుతాలే అద్భుతాలు. అద్భుతాలు జరుగుతాయంటే ఏదో ₹1,00,00,000 వచ్చేస్తే రావు కావచ్చు, కాబట్టి ₹1,00,00,000 వచ్చిన దానికంటే ఎక్కువ ఆనందం ఏం రాకుండానే ఉంటుంది. ఏం అద్భుతాలు జరగడం అవసరం లేదు. అదే తింటారు, అదే పడుకుంటారు, అదే చేస్తారు.
ఒక ఆయన ఒక కట్టెలు కొట్టేవాడంట. ఇక్కడ ఒక ఆయన వెతుక్కుంటూ అక్కడ గురువు గారు చాలా ఆత్మజ్ఞానాన్ని పొందిండు, నేను ఆయన దగ్గర శిక్షణ పొందుతా అని ఇతను వెతుక్కుంటూ ఒక ఊరికి వెళ్తాడు అన్నట్టు. ఊరికెళ్ళి ఇక్కడ మీ గురువు గారు ఇక్కడ, గురువు గారు మేము కలవాలి అంటే, అవునా గురువు గారు సరే అక్కడ వస్తాడు, ఇంట్లోకి వెళ్ళి కూర్చో అంటాడు. ఆయన కట్టెలు కొట్టుకుంటూ ఏదో పాత బట్టలు వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని అంత కట్టెలు కొట్టుడు అయిపోయిన తర్వాత ఇంట్లో పోయి కూర్చుంటాడు. చెప్పండి ఇప్పుడు మీరేనా గురువు గారు అంటే, నేనంటే మరి మీరు గురువు గారు ఏంటి కట్టెలు కొడుతున్నారంటే, మీరు ఆత్మజ్ఞానం ఎట్లా పొందినట్టంటే, అంటే ఇక్కడ ఆత్మజ్ఞానానికి చేసే పనికి సంబంధం లేదు. అప్పుడు కట్టెలు కొట్టేటప్పుడు నేను ఆనందంగా లేకుండా ఏదో బతకాలని చేసిన, బట్ ఇప్పుడు కట్టెలు కొట్టేటప్పుడు ఆనందంగా నేను దాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ కట్టెలు కొడుతున్నా. సో అట్లా ఎంతో మంది వాళ్ళను వాళ్ళు తెలుసుకున్నప్పుడు ప్రపంచానికి పరిచయమయ్యారు. వాళ్ళను వాళ్ళు తెలుసుకున్నప్పుడు చిరస్థాయిలో నిలిచిపోయారు. వాళ్ళను వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఎంతో మందికి వాళ్ళ ప్రజ్ఞను అందించగలిగారు. సో మనకు సాధన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సాధన చేయు పనులు సమకూర ధరలో అన్నది సాధన చేస్తూ ధర్మ ప్రచారం, ధ్యాన ప్రచారం ఎంత వీలైతే అంత మనకు తెలియజెప్పడం, సేవ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని జంతువుల్ని ప్రేమించడం కూడా చాలా అద్భుతం. ఎందుకంటే ఎంతమంది మహానుభావులు వాళ్ళు వాళ్ళ కన్న పిల్లల్లాగా, కుక్కల్ని కూడా కన్న పిల్లల్లాగా చూసుకున్నారు. సో మనం ఈ స్టోరీ నుంచి ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు.